ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి అవకతవకలు అయితేనేమి స్కాములు అయితేనేమి వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఈ 6,100 పోస్టులు ఏవైతే మేమిచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో చివరకు లీకులు చూస్తూ ఉన్నాము, అక్రమాలు చూస్తూ ఉన్నాము, స్కాములు చూస్తూ ఉన్నాము, అవకతవకలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000
పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తా ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం. మేము ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30వ తారీఖున, మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, ఐ రిపీట్ ద డేట్ అగైన్, మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే, ఆ నెక్స్ట్ 50 డేస్లోనే, అంటే జూలై 19 జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎక్కడా ఒక్క తప్పు జరగకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 130,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ ఆ ఉద్యోగం పొందిన వాళ్ళంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. మన గ్రామాలలోనే మన ఇళ్లకు సేవలు అందిస్తూ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాటికల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేశాం. అంటే మే 30th నుంచి అక్టోబర్ 2 దాకా మొత్తం ప్రక్రియనే పూర్తి చేయగలిగాము అని అంటే కేవలం 4 నెలలు. 4 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు కూడా దొరలకుండా, ఎలాంటి లోపాలు లేకుండా ఓ చరిత్ర సృష్టించడం. కానీ ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని ఒకసారి ఇవాళ గమనిస్తే, మెగా డిఎస్సి పేరుతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెగా అనే దానికి కూడా అర్హత లేదు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే, అది వేరే విషయం. ఇందులో 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి, దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే, అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో
ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించను. ఎవరికైనా కూడా 6 పాయింట్లు చూస్తే ప్రతి పాయింట్లోనూ స్కామ్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నాం. డిఎస్సి మొదటిది. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్ష, ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా, డిఎస్సి కాదు, ఎనీ పరీక్ష, ఏ పరీక్ష అయినా, ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ, ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ను. పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషను, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ ప్లస్ పరీక్షల నిర్వహణ, ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే, SCERT డైరెక్టర్కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడి నుంచి స్కీమ్ అనేది స్కామ్గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని చూసుకోండి. ఇక్కడ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయొచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు. ఏకంగా ఈ ప్రక్రియను అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్.
ఫస్ట్ ర్యాంక్ రావడమే కాకుండా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో ఇది కనిపిస్తా ఉంది. కనిపించినవి ఇక్కడ నుంచి ఇంకెంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం, అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇదొక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ, ఈ క్యాండిడేట్ నిజంగా మెరిట్తో ర్యాంకు సాధించాడు అని మీరు భావించి ఉంటే, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కు ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతడి ఐడి కనిపించకుండా చేశారు, అతడి ఐడిని కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు, సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్లో మార్పులు ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్లో మార్పులు ఇష్టానుసారంగా, ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ గన మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? క్వశ్చన్స్ ఇవి. చివరికి ఏం జరిగింది? ఈ మనిషి కోర్టుకు పోయినాడు. నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. మనిషి ఇప్పుడు కోర్టు కేసు ఉంది. ఆ మనిషి కోర్టుకు పోయినాడు, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని. కీలక బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్టు ఇవ్వకపోవడం, మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టేగా మీరు కూడా. మరి ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఈ లీక్ ఇంకా ఎంత డెప్త్ లేకపోయింది? ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది? ఆ లీక్డ్ పేపర్ పొందిన వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు.
ఆ మనిషి కోర్టుకు పోయాడు. కోర్టుకు పోయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కోర్టులో ఆ మనిషి నవీను సబ్మిట్ చేసిన వివరాలు ఇవి. ఈ వివరాలు చూస్తే ఈ వివరాల్లో ఆయన సబ్మిట్ చేస్తూ ఆయన అడిగాడు, కోర్టులో ఆయన అడిగాడు, నా ఐడి కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించినారు. ఇవన్నీ ఆయన కోర్టులలో 1, 2, 3 అని చూపించుకుంటా బామ్మ. వీళ్ళేమంటారు, ఈ ప్రశ్నలకన్నీ కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమిటో తెలుసా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తా ఉన్న కారణాలు ఏమిటో తెలుసా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట అని వీళ్ళు కారణాలు చెప్తా ఉన్నాను. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాకపోయి ఉంటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడయ్యా? కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగా వీళ్ళు చెప్పినది వాస్తవమే అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తాను రాలేదు కాబట్టి అందుకే ఆయనకు ఉద్యోగం మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నమాట వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడు? ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి పోస్టు ఇవ్వలేదని అంటారు. మెరిట్ లిస్ట్లో పేరు తీసేసి ఆ క్యాండిడేట్ డేటాను మాయం చేసి కాల్ లెటర్ ఇవ్వకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఆయన ఎలా వస్తారు స్వామి? ఎలా రాగలుగుతాడు? నువ్వు పంపిస్తే కదా. మీరు చెప్పేవన్నీ కూడా కాకమ్మ కబుర్లని. ఆయన కోర్టుకు పోయిన ఆయన అఫిడవిట్ చూస్తే అన్నీ ఇట్టి అర్థమవుతాయి. ఇలా చెవులో పూలు పెట్టుకుంటూ పేపర్ లీకులు దాచిపెట్టడానికి నానా అగసాట్లు పడతా ఉన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్ళింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు తెలుసా? కారణం, ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అనంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అనంటే విచారణ నిజాయితీగా జరగాలి అనంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. అప్పుడే కదా ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉండేది. ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ పాయింట్కి పోతే ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా తీసుకోండి. లెట్ ఇట్ బి ఎనీ ఎగ్జామ్స్. పబ్లిక్ సంబంధించి
ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా, పబ్లిక్ ఎగ్జామ్స్ స్పెషలీ పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా కూడా, ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా మెరిట్ లిస్టులను డిస్ప్లేలో పెడతారు. పారదర్శకంగా మెరిట్ లిస్టులో ఈ డిస్ప్లేలో పెడతారు. ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి దీనికి పూర్తిగా విరుద్ధం. ఇంతకుముందు గతంలో మనం కూడా డిఎస్సి ఎగ్జామ్స్ చాలా చూసాం. డిఎస్సి అంటేనే ఏంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే అది కలెక్టర్ పరిధి. కలెక్టర్ పరిధి అని అంటే కలెక్టర్ కార్యాలయాల్లో మామూలుగా ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు కూడా చూసినా కూడా ఇది కనిపిస్తుంది. డిస్ప్లేలో, పబ్లిక్ డొమైన్లో డిస్ప్లేలో పెడతారు. మెరిట్ లిస్టులు లేవు, ఈసారి డిస్ప్లే లేదు. కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు తెలియవు, పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ పోయినాయి. అసలు డిఎస్సి అంటేనే ఇంతకుముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది. అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు. ఆన్లైన్ అని ఒక పేరు పెట్టినారు. మొత్తం ప్రక్రియనంతా సెంట్రలైజ్ చేసినారు. దానికి ఆన్లైన్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. నిజంగా ఈ మాదిరిగా ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ మాదిరిగా లిస్టులలో ఏది కూడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు లేవు, రోస్టర్లు లేవు, డిస్ప్లే లేదు, ఇవేవి కూడా కలెక్టర్ల కార్యాలయాలలో లేకుండా ఆన్లైన్ అని చెప్పి తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు? పైకి పోండి, మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకొని అన్ని కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు? మాకు సంబంధం ఉంది, కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. వీళ్ళంతా ఎంతో మంది పిల్లలు ఎన్నో సందర్భాలు తిరిగినారు. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసిన వారు మామూలుగా అయితే ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు, ఇవన్నీ కూడా చూస్తారు. మెరిట్ లిస్ట్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, ర్యాంకులు అయితేనేమి, కట్ ఆఫ్ అయితేనేమి, రోస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో అడిగితే వాళ్ళు డౌట్స్ కూడా క్లారిఫై కూడా చేస్తారు. మామూలుగా ఈ ప్రక్రియ మొత్తానికి సున్నా. చివరికి ఏం చేసినారు? వాళ్ళకు మాత్రమే, సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్టులో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి, అది 1:1. అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు అనే కదా అర్థం. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ ఆథెంటిక్ అండ్ జెన్యున్. మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా జెన్యున్, ఆథెంటిక్ అయితే మీరు సెలెక్ట్ అయినట్టే కదా. 1:1 పద్ధతిలో పిలిచినారంటే దాని అర్థం. అక్కడ రూల్ నెంబర్ 20 కూడా చూడండి ఒకసారి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే
సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్ అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, notified duly, observing the rules, orders issued by the government from time to time. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued by GO number 4, Youth Advancement, Tourism and Culture, Sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్ ఆర్ /correct and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise ఇచ్చేయాలా, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాలా, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు, 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు, వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు, if the candidates are not found to be genuine /correct and if the candidate fails to produce the certificates required at the time of verification or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. అంతే కదా. ఇలా 1:1లో కాల్ లెటర్లు పిలిచి వెరిఫికేషన్కు రమ్మని చెప్పి క్యాండిడేట్లను రమ్మని చెప్పి, దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే కదా దీని అర్థం. ఎందుకంటే ముందుగానే గవర్నమెంటు మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్స్ ఇక్కడ రాసిన చూడు, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. క్లియర్ కట్గా ప్రొసీజర్లో కూడా రాసినారు, రూల్ నెంబర్ 20 ప్రొసీజర్లో కూడా క్లియర్గా రాసినారు. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ది రోస్టర్స్ అవైలబుల్, notified duly observing the rules, orders by the government from time to time. అంటే అన్ని జీవోలు చూసిన తర్వాత దే విల్ ప్రిపేర్ ది మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ లిస్ట్. ఇవన్నీ కూడా జీవోలన్నీ కన్సిడర్ చేస్తుంది. సో గవర్నమెంట్ దగ్గరనే ముందుగానే మెరిట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది, రోస్టర్ లిస్ట్ ఉంది, వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, హారిజాంటల్ రిజర్వేషన్ ఇవన్నీ చూసిన తర్వాతనే కాల్ లెటర్లు జారీ చేశారు 1:1 బేసిస్లో. ఎందుకనంటే క్యాండిడేట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో వీళ్ళకి తెలుసు కాబట్టి వారు ఓపెన్లోకి వస్తారా, ఓపెన్లోకి రారా, లేదా రిజర్వేషన్లోకి వస్తారా లేదా అన్నది వారికి తెలుసు కాబట్టి, వర్టికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఓసీ పోస్టులు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి
ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద, దివ్యాంగుల కోటా కింద, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు. కాబట్టి మరి ఇవన్నీ ముందుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు ఏ కోటా కిందికి వస్తారు, వారి ర్యాంకులు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ముందుగానే వారికి తెలుసు. కాబట్టి 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు కాల్ లెటర్ ఇచ్చినావు, 1:1 పద్ధతిలో పిలిచినావు. పిలిచిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదు అంటే దాని అర్థం ఏంది? సర్టిఫికేట్లన్నీ జెన్యున్ గా ఉన్నాయి అని చెప్పి రుజువు అయిన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంది? ఎవరి కోసం వీళ్ళని డ్రాప్ చేశారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వెరిఫికేషన్లలో సర్టిఫికెట్లన్నీ సరైనవే అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి అన్నది ఒకటైతే, రిజెక్ట్ లిస్ట్ లో కూడా వీరి పేరు లేదు. ఏంటంటే రిజెక్ట్ లిస్ట్ లో కూడా వీళ్ళ పేరు లేదు. ఇది దగా కాదా అని అడుగుతా ఉన్నా, ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడేమంటారు? ఇప్పుడేమో కాల్ లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదంటున్నారు. ఇప్పుడు మరి 1:1 అర్థమైంది స్వామి అని అడుగుతాను. నువ్వేదో 1:5 లేదా 1:3 కానీ నువ్వు కానీ పిలిచి ఉండింటే సరే నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి మేము కూడా అనుకోనుందు. నువ్వు 1:1 పిలిచి సర్టిఫికెట్లన్నీ జెన్యున్ అని చెప్పి తేలిన తర్వాత నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వడంలా? రిజెక్ట్ లిస్ట్లో ఎందుకు పెట్టడంలా? నిజంగా 1:1లో పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూసిన తర్వాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్ అన్నీ చూసిన తర్వాతనే 1:1లో పిలిచి సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగున్నా కూడా ఉద్యోగం రాలేదు. మళ్ళీ సర్దుబాటు జరిగింది అని అంటే ఎవరి కోసం జరిగింది? మళ్ళీ సర్దుబాటు అంశం ఎందుకు వచ్చింది? అండర్ నేషనల్ రూల్ నెంబర్ 20లో విత్ రిగార్డ్ టు రిజర్వేషన్స్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ను కూడా కన్సిడర్ చేశారు. అది కూడా కన్సిడర్ చేసిన తర్వాతనే అని చెప్తున్నారు. మళ్ళీ సర్దుబాటు అని అంటున్నారు. మరి ఎవరి కోసం సర్దుబాటు చేసినారు? ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు చెప్పబోయేది మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. స్పోర్ట్స్ కోటా అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఎంటికలు నిలబడతాయి. నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు ఆర్చరీ, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు 1:1లో పిలిచినారు కాల్ లెటర్. 1:1లో కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అతని మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్, విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత
సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా 3 అంటే ఫస్ట్ ప్లేస్ 3 గోల్డ్ మెడల్స్. ఇలా రకరకాల, ఒక మెడల్ కాదు, అయినా నా పక్కన ఇట్టే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉన్నవారికి సరే మనం ఎట్టాగూ చూసినాం, ఏ రకంగా కాల్ లెటర్లు ఇచ్చి పక్కన పెడుతున్నారు అనేది మనం ఎలాగూ గమనిస్తూనే ఉన్నాం, ఏ రకంగా స్కాములు జరుగుతూ ఉన్నాయని చూసినాం. అసలు ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అన్నది, స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతామో అన్నదానికి నిదర్శనం. జియో నెంబర్ 4 అని ఇచ్చినారు, జియో నెంబర్ 47 అని ఇంకో జియో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల, హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే, ఇంతకుముందు అంతా జియో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా, అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. జియో నెంబర్ 4, జియో నెంబర్ 47లో ఫస్ట్ టైం ఇది. హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీలో బహుశా ఉందో లేదో నాకు తెలియదు. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జియోలు తీసుకొచ్చినాడు. జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 చేశారు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉంది అని ఒకసారి కూడా గమనించినట్టయితే, జియో నెంబర్ 74 ఒకసారి చూడండి. గమనించినట్టయితే గతంలో డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్గా దాంట్లో రాసినారు చూడు. విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్, దట్ ఈస్ డిఎస్సి పాస్ కావాలి. అది ఆ రూల్ను, ఆ జియోను రద్దు చేసి ఈయన జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 తీసుకొచ్చినారు. ఈయన జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 చూస్తే ఏం కనిపిస్తుందంటే, స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచినాడు. అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు తెచ్చాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు. దీనికి ముందుగానే, ఈ జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకో పక్క స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలుపెట్టాడు.
ఇంకా కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష ఎలాగూ రాయాల్సిన పనుల ఉద్యోగం వచ్చిన తర్వాత నింపాదిగా డిగ్రీ కూడా సాధించుకునేదానికి 5 ఏళ్ళు టైం ఇచ్చినారు. ఇంకా కొన్ని పోస్టులకైతే నీకు డిగ్రీ కూడా అవసరంలా. డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ లేదు, డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ రాయాల్సిన పనుల, డిగ్రీ కూడా ఉండాల్సిన పనుల. 5 ఏళ్ళు నీకు టైం ఇస్తా, 5 ఏళ్ళలో నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో నువ్వు డిగ్రీ పాస్గా అంటున్నాడు కొన్ని పోస్టులకు. ఇంకా ముందుకు పోదాం, ఇది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం, అంతే కదా. నా ముందనే నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు. అట్లీస్ట్ గౌరవం. ఎస్టీ పోలవరం షెడ్యూల్ ట్రైబు, పోలవరం ఆర్చరీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, ఇలాంటి వాళ్ళకి రాలా. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫర్మ్ కింద మార్చింది స్పోర్ట్స్ కోటా పేరుతో. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. కేవలం ఆటల్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, పాల్గొంటే చాలు, పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు, ఉద్యోగాలు ఇచ్చేశారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీస్ తరపున పార్టిసిపేట్ చేసిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇది బాగుంది, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం, పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీళ్ళే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు వినండి, భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు, ఎంపీ భరత్. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే దాన్ని ఆథెంటికేట్ చేస్తారు, ధృవీకరిస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. వన్ కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా?
అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితేనేమో మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా. వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? పూనా రవికుమార్ అధ్యక్షుడంట, ఇంకోడు జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడరుడు, ఇంకోడు ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇదని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తా ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. ఇది చూడండి బాగా ఆశ్చర్యంగా. ఫస్ట్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినారు. అంటే డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికెట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జీవోలు మళ్ళీ రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకు ముందు ఇచ్చిన జీవో 4ను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 56 ఇంతకు ముందు ఇచ్చిన జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ, అంటే గేట్లు ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపలికి పంపిస్తారు, మళ్ళా వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్, పాత జీవోలు రద్దు, కొత్త జీవోలు పిక్చర్లేకి. ఇది స్కామ్ కాకపోతే ఏంది స్వామి ఇది? నీ బుద్ధి పుట్టినట్టు జీవోలు ఇస్తున్నావు, నీ బుద్ధి పుట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ బుద్ధి పుట్టిన రద్దు చేస్తున్నావు. ఫస్ట్ జీవో నెంబర్ 4, 47తో గేట్లు ఎత్తుతున్నారు. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం దానికన్నా ముందు ఉన్న జీవో నెంబర్ 74ను రద్దు చేసి తర్వాత నీ వాళ్ళందరినీ లోపలికి పంపించడం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీలో చేంజెస్, జీవో నెంబర్ 25 జీవో నెంబర్ 4కు చేంజ్ రద్దు, జీవో నెంబర్ 56 జీవో నెంబర్ 47 రద్దు, గేట్లు మూసేసినారు. అర్థమైంది కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 నువ్వు ఎందుకు రద్దు చేసినావు? అంత మంచి జీవోలను అనుకున్నట్టే. అంత మంచి జీవోలను అనుకోనుంటే నువ్వు జీవో నెంబర్ 4, 47 నువ్వు ఇచ్చిన జీవోలే కదా, ఎందుకు రద్దు చేసినావు? ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను కన్నా ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలలో ఇంకోటి ఏమిటో తెలుసా? ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉట్టి పార్టిసిపేట్, పాల్గొన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాయి. వీళ్ళకి పథకాలు రాలా, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు, కేవలం పార్టిసిపేట్ చేసినారు.
పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలుగా కూడా వీళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికెట్లు తెప్పించినారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికెట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మంది 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కే. మెడల్స్ ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో 86 మంది. ఇంటర్ కాలేజీలో 99 మందికి పోటీల్లో పాల్గొనే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దొరికాయి. ఇందులో మెడల్స్ ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు 86 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలలో 59 మందికి ఉద్యోగాలు వస్తే అందులో పార్టిసిపేట్ చేసినందుకు 18 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా తరపున ఆడితే చాలు, గెలుపుతో సంబంధం లేకుండా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా కేవలం పార్టిసిపేట్ చేసినందుకు టీచర్ ఉద్యోగాలు మన రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు రాకపోయినా పర్వాలా. ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలకు ఒక్కొక్క పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అమ్ముకుంటూ బేరసారాలు జరుగుతా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేయండి మా ఒకసారి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమన్నా సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవట్లేదు. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో డీపీగా పెట్టుకుని ఒక క్యాండిడేట్ తో బేరసారాలు చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు.
కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇడిచిపెట్టేసినారు. ఈ వీడియో బయటికి రాగానే తూతూ మంత్రంగా కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చేసిన విచారణ శూన్యం. ఈ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా దాచిపెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి చూడండి. ఒకసారి దీనికి సంబంధించి ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి మీరు చూస్తే వీడియో కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే ఈ నెంబర్ ఎవరిదో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ నెంబర్ ఎవరిదో ఆ పేరు తెలుపుకోకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. చూడండి, అక్కడ సస్పెక్ట్ అని మాత్రమే రాసినారు పైన. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోవడం పెద్ద పని పోలీసు వాళ్లకు. ఆ నెంబర్ ఎవరిదో వారి పేరు తెలపకుండా అనుమానిత వ్యక్తి సస్పెక్ట్ అని మాత్రమే రాస్తారు. పైగా ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలంలో చూస్తే, కింద ఆలస్యం ఎందుకు జరిగింది అనే కాలం ఒకసారి మీరు గమనిస్తే దాంట్లో ఏమని రాస్తారు? ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఉన్నతాధికారులతో సంప్రదింపుల వల్ల డిలే అయిందంట. ఆలస్యం ఎందుకైనా కాలంలో. దీని అర్థం ఈ వీడియో కాలు ఆషామాషిది కాదని, అనుమానిత వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అని తేల్తా ఉంది కదా. స్పోర్ట్స్ కోటాలో వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు డీల్ చేస్తా ఉన్నారు, అది వేరే విషయం. కోనా రవికుమార్ దగ్గర నుంచి ఎంపీ భరత్ దగ్గర నుంచి వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వాళ్ళే సర్టిఫికెట్లు ఇవ్వడము, వాళ్ళే అథెంటికేట్ చేయడము, వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించడము. ఓ పక్క ఎంపీలు ఎమ్మెల్యేలు డీల్ చేస్తా ఉన్నారు, వేరే విషయము. వీళ్ళు కూడా ఒక ఉదాహరణ. పైగా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? బలమైన సెక్షన్లు పెట్టి గట్టిగా విచారణ చేయకపోగా కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. అది అన్నిటికన్నా దారుణం, ఆశ్చర్యం. అసలు చంద్రబాబు నిజంగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీల మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్. 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్. 2017లో 10th సైన్స్ పేపర్ లీక్. 2019లో 10th పేపర్ లీక్. 2025లో బీఈడి పేపర్ లీక్. లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో, చూపించానో, ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా తలుపు అట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం.
ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలు సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను. వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకు ముందే నేను చెప్పాను. ఇన్ఫాక్ట్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు గారి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాం. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడ్డ ప్రతి వర్గాన్ని కూడా కలుపుకుంటూ రేపు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇందులోనే డిఎస్సి ప్రస్తావన కూడా జరిగిన నష్టాన్ని కూడా ప్రస్తావిస్తూ డిఎస్సి ప్లై కార్డులు కూడా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చేసిన సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలే కాక చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫోటోలతో ఇచ్చిన బాండ్లే కాక డిఎస్సిలో జరిగిన మోసాలను, అన్యాయాలను కూడా, దగాను కూడా, స్కాములను కూడా చూపిస్తూ ప్రజలకు సంఘీభావంగా దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, దగాపడ్డ నిరుద్యోగులు, యువతకు నెల 3,000 ఇస్తానన్నాడు సూపర్ 6, సూపర్ 7 హామీల్లో. నెల 3,000 కథ దేవుడు ఎరుగు. వాళ్ళకి రైట్ఫుల్గా రావాల్సిన ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా స్కాములు చేస్తూ అక్కడ కూడా దగా చేస్తూ ఉన్న పరిస్థితులను కూడా ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా గట్టిగా ర్యాలీలు, ప్రొటెస్ట్ కార్యక్రమాలు గట్టిగా చేయాలి అని చెప్పి 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన ర్యాలీలు గట్టిగా నిర్వహించాలని చెప్పి పార్టీలో ఉన్న క్యాడర్కి అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం.